తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? త్వరలోనే ప్రకటన రాబోతుందా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బీజేపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? తెలంగాణలో పరిస్థితులకు అనుగుణంగా కొత్త బాస్ ఉండరన్నారా? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గాలి వినిపిస్తోందా? వీటిని పరిగణలోకి తీసుకుని బీసీ ముఖ్య నేత కొత్త అధ్యక్షుడిగా రాబోతున్నారా? తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు? అధిష్టాన పెద్దల వాదన ఎలా ఉంది? తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలనే మళ్లీ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఆ పార్టీ 8 స్థానాల్లో గెలుపొందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తా చాటింది. ఇదే జోరుతో ముందుకు వెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడి నుంచి ముఖ్య పదవులను కీలక నేతలకు అప్పగించాలని యోచిస్తోంది. కొంతకాలం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షుడి రేసులో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈసారి బీసీకే పదవి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వైపే మొగ్గు చూపినట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఈటెల రాజేందర్ మంచి పేరుంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మంచి సౌమ్యుడన్న పేరు ఉంది. అందరితో మమేకమవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించడంలో దిట్ట. ఈటెల ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తారన్న పేరుంది. బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ పదవులు, మంత్రి పదవికి వన్నె తెచ్చారు. 2003లో అప్పటి టీఆర్ఎస్లో ఈటెల చేరారు. 2009లో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి హుజురాబాద్ నుంచే గెలిచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఈటెల సేవలందించారు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. కీలక పథకాలు అమలులో తన వంతు కృషి చేశారు ఈటెల. ఆ తర్వాత కేసీఆర్ రెండో కేబినెట్లోనూ పనిచేశారు. 2019-21 మధ్య ఆరోగ్య శాఖ మంత్రిగాను ఈటెల పనిచేశారు. కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేశారు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల బీఆర్ఎస్ నుంచి ఈటెల బయటకు వచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. తిరిగి ఉప ఎన్నికల్లో 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. హుజురాబాద్లో తనకు తిరుగులేదని నిరూపించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి చేతిలో 16,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటు గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన చట్టసభల్లో అడుగుపెట్టేందుకు ఎంత సమయం పట్టలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఈటెల అద్భుత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిపై 3,91,000కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇలా రాజకీయంగా ఈటెల రాజేందర్ దూసుకు వెళ్తున్నారు. ఈసారి ఆయన సేవలను వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. బీసీ మంత్రంతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. మరోవైపు బీసీ నినాదంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. హస్తం పార్టీకి ధీటుగా బీజేపీ స్కెచ్లు వేస్తోంది. అందుకే ఈటెల రాజేందర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతున్నట్టు సమాచారం. పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైందన్న భావనలో తెలంగాణ కమలనాథుల్లో కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వస్తే మరింత చురుగ్గా ప్రజల్లోకి వెళతామని అంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈటెల రాజేందర్ పార్టీ తరపున సీఎం రేసులో ఉంటారని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఆయన బరిలో ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు రావడం పక్కా అన్న వాదన ఉంది.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి కోసం కీలక నేతలంతా పోటీ పడ్డారు. కొత్త పాత నేతల మధ్య పోటీ నడిచినట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా పోటీ పడినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు పార్టీ పగ్గాలు చేపట్టారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిచింది. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్టైలే వేరు. సమయానుకూల అంశాలపై మాట్లాడడంలో దిట్ట. కానీ వీరిద్దరూ గతంలో పనిచేసి ఉండడంతో ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. డీకే అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి, లక్ష్మణ్ రామచంద్రరావు కూడా పోటీ పడినట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై ఈటెల రాజేందర్కు మంచి పట్టుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది. మాజీ సీఎం కేసీఆర్ గురించి వ్యక్తిగత విషయాలన్నీ ఈటెలకు తెలుసు. ఏ విషయాన్నైనా విశ్లేషణాత్మకంగా మాట్లాడగలరు. అసెంబ్లీ, పార్లమెంట్లో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. ప్రత్యర్థులకు ఈటెల చుక్కలు చూపించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి. ఇటు తెలంగాణలో బీజేపీ దూసుకు వెళుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోపు పార్టీ అధ్యక్షుడిని భర్తీ చేయనున్నారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లను సాధించగలిగింది. ఆ ఫలితాలని మళ్లీ రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతా అనుకున్నట్టుగానే బీసీ నేతే నూతన అధ్యక్షుడిగా వస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత ఈటెల రాజేందర్కే పదవి ఇస్తారని కమలనాథులు సైతం చర్చించుకుంటున్నారు. నాంపల్లి బీజేపీ ఆఫీసులో ఇదే టాక్ వినిపిస్తోంది. మరి ఈటెల రాజేందర్ పేరు లాంఛనం కానుందా, లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.